జడ్జ్ చేసే విధానం అసలు ఏం బాల. అభయ్ నవీన్ అందరిని కూడా గైడ్ చేస్తున్నాడు. మనం రే ఈ ఫుడ్ టాస్క్ లో కూడా దగ్గర పెట్టకమ్మా దూరంగా పెట్టు. ఫుడ్ టాస్క్ లో కూడా ఆమెతో చెప్తున్నాడు ఏమని, మనం తినేసాక మిగిలింది అలా వదిలేద్దాం, టాస్క్ ఇస్ టాస్క్ కాబట్టి ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి తింటారు అంటున్నాడు. ఎవరు ఇంట్రెస్ట్ వచ్చి తింటారో వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడుతున్నారు. ఎవరికాడ మాకున్నా చాలేరా బాబు అని సరిపెట్టుకుంటున్నారు. కాబట్టి ఫుడ్ టాస్క్ కూడా ఏం పెద్ద అనిపించలేదు నాకైతే. అంటే ఈసారి టాస్క్‌లు ఎలా అనిపిస్తున్నాయి అసలు? టాస్క్‌లు అసలు ఏం జరిగినాయి, మంచిగా ఒక్కటి జరగలేదు. నామినేషనే చక్కగా చెత్త. నిన్న నామినేషన్ మొత్తం చెత్తతో మొదలైంది, చెత్తతో ఎండ్ అయింది. ఈ చెత్త నామినేషన్స్‌లో మళ్ళీ ఇంకా టాస్కుల మీద ఇంట్రెస్ట్ వస్తదా? చూసే వాళ్ళకి ఇంట్రెస్ట్ రావాలి కదా! అసలు ఏదన్నా ఎవరిది కంటెంట్ ఉండాలి. వాలిడ్ పాయింట్ అనుకుంటున్నారు నిన్న నామినేషన్స్? నిన్న వ్యాలిడ్ పాయింట్స్ వచ్చేసి కిరాక్ సీత కనబడింది. ప్రేరణది కూడా నామినేషన్ అయినవాడిని సేవ్ చేసింది కదా యష్మి. అది కూడా బాగానే అనిపించింది కానీ అక్కడ కొంచెం వ్యత్యాసం కనబడింది. ఏంటంటే కన్నడ వాళ్ళని సేవ్ చేసుకున్నారు, తెలుగు వాళ్ళని నామినేషన్ చేశారని. విష్ణుప్రియ తెలుగుది కదా, తెలుగు దాన్ని నామినేషన్ చేశారన్న టాపిక్ అయితే రేజ్ అయింది అక్కడ. చూద్దాం ఈ రోజు ఏం జరుగుద్దో. అంటే నో నామినేషన్ సారీ నో రేషన్ నో కెప్టెన్ అని చెప్పారు కదా! సో ఈ కాన్సెప్ట్ ఎలా అనిపిస్తుంది? నో రేషన్ నో కెప్టెన్ అంటే ఇప్పుడు ఆ, ఎవరి ఖాళీ ఇండివిజువల్ గా సంపాదించుకోవాలని ఫస్ట్ లోనే చెప్పేశారు. ఈసారి బిగ్ బాస్ లో అన్ని కూడా ట్విస్ట్లు టర్న్స్ ఉంటాయని ముందే చెప్పాడు కాబట్టి ఇది ఒక ట్విస్ట్ లాగా భావించడమే. మనం అంతకు మించి చేసేది ఏం లేదు. వాళ్ళ ఫుడ్ వాళ్ళు సంపాదించుకోవాలి అంతే, ఇండివిజువల్ గా. అంతకు మించి ఏం కనబడట్లేదు నాకైతే ఈ దీని. ఆ? సీత కూడా అడుగుతుంది కదా బిగ్ బాస్ కి అందరికి అందరికీ సమానంగా ఫుడ్ ఇవ్వండి బిగ్ బాస్, ఎవరికి కూడా ఇబ్బంది పెట్టొద్దని అడుగుతుంది. ఆమె అడిగేది కూడా ఇప్పుడు ఏలో మరి నామినేషన్లో క్లాన్ గెలుచుకున్నప్పుడు, బిగ్గెస్ట్ క్లాన్ గెలుచుకున్నప్పుడు యష్మి వాళ్ళకి ఏమన్నా సపోర్టివ్గా నిలిచారా? ఈమె ఎందుకు సపోర్టివ్గా నిలవాలి? మంచిదా ఆ, ఇప్పుడు ఇంకోటి టాస్క్